స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆనందో బ్రహ్మ వ్యవస్థాపకులు డాక్టర్ గోపాలకృష్ణ గారు ఆనందో బ్రహ్మ కార్యక్రమాల వివరణతో మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. థ్యాంక్ యూ సార్. సో ఈ సందర్భంగా ఒక్క నిమిషం మన మాస్టర్స్కి ఒక విషయం తెలియచేయాలి. ఈ టీంలో ముఖ్యంగా రాధా, మరి మీనా, లక్ష్మి, అనకాపల్లి టీము ముఖ్యంగా, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి కొంతమంది మాస్టర్స్ అద్భుతంగా ఈ జనవరి నెలలోనే ఒక 6 ఆనంద బ్రహ్మ కార్యక్రమాలని అత్యద్భుతంగా చేయడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ టీంకి. ఎందుకంటే మామూలుగా పిరమిడ్ మాస్టర్స్ ఒక జాతర అనగానే ఆ జాతరలో మనకేమీ పని లేదు, అక్కడ బలులు జరుగుతాయి, మనం దానికి దూరంగా ఉండాలని చెప్పి ఆ పండుగలు అన్నీ కూడా పక్కన పెట్టేస్తాం మనం మామూలుగా అయితే. కానీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆనంద బ్రహ్మ అన్నటువంటి ఒక పదాన్ని పత్రిజీ నుంచి మనం తీసుకొని దాని ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఆనంద బ్రహ్మ కార్యక్రమాలు మనం ముందు స్వయంగా మనం చేసాము. ఇప్పుడు ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఆల్రెడీ తీర్థం జరుగుతుందో, పరసలు జరుగుతాయో, జాతరలు జరుగుతాయో అక్కడ ఆ డయాస్ ప్రోగ్రాంలో మనం అసోసియేట్ అయ్యి ప్రతి 2 పాటలకి మధ్యలో ధ్యానం గురించి, శాకాహారం గురించి, మరి ఇందాక అద్భుతంగా వాళ్ళ ఆరోగ్యం అనుభవాలు చెప్పారు వాళ్ళు ఆ పల్లెటూరు భాషలో. అటువంటి విజువల్స్ని మధ్యలో చూపించడం ద్వారా ఎల్సిడి ప్రొజెక్టర్లో ఎంతో మందికి ఆ ధ్యానం అన్న ఒక విత్తనం అద్భుతంగా మనం నాటగలుగుతున్నాం. ముఖ్యంగా అనకాపల్లి గైరమ్మ సంబరంలో సుమారు ఒక 45 స్టేజ్లు ఉంటాయి. కొన్ని లక్షల మంది వస్తారు. అక్కడ లాస్ట్ ఇయర్ ఒక స్టేజ్ మీద చేస్తే ఈసారి 2 స్టేజ్ల మీద అద్భుతంగా 2 చోట్ల విడివిడిగా మనం ఈ ఆనంద బ్రహ్మ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు కూచిపూడి నృత్యాలతోని, మరి వెస్ట్రన్ డాన్సులతోని వండర్ఫుల్గా జరిగింది. మిమిక్రీతో కూడా ఆ శంకర్ మ్యాట్రిక్స్ అనే అబ్బాయి మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు డాన్స్ పరంగా. ఈ కార్యక్రమం మధ్యలో మన పత్రిజీ గారి గురించి, మరి ఆరోగ్యం గురించి, పిరమిడ్ల గురించి విజువల్స్ ఎంతో బ్యూటిఫుల్గా మనం ఎల్సిడి స్క్రీన్లో చూపిస్తూ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేటట్టు కొన్ని వేల పాంప్లెట్లు కూడా అక్కడ పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక మీద నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ధ్యాన ప్రచారం కోసం ఎంతో మాట్లాడుకున్నాం పిఎంసి పరంగా. అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఎక్కడ అమ్మవారి జాతర జరుగుతున్నా అక్కడ మన పని లేదని మీరు అనుకోవద్దు. ఎవరెవరైతే అక్కడ వస్తున్నారో కొన్ని వేల మంది, వాళ్ళకి ఒకసారి మీరు తట్టి అడగండి, మీకు పిరమిడ్ తెలుసా, ధ్యానం తెలుసా అని. అప్పుడు మీకు అర్థం అవుద్ది ఒక పిరమిడ్ మాస్టర్గా మీ పాత్ర అక్కడ ఎంత ఉంది అని చెప్పి. సో ఆనంద బ్రహ్మ టీంని మీరు సంప్రదించండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అద్భుతంగా అక్కడ మనం స్టాల్ పెట్టచ్చు, డయాస్ మీద ప్రోగ్రామ్ చేయొచ్చు. కొన్ని వేల మందికి ఆ వేదిక మీదుగా మనం ధ్యానాన్ని అందించగలుగుతాం. సో అంత గ్రేట్ వర్క్ చేస్తున్న ఈ మాస్టర్స్కి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.